వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను విశ్వంతో సరైన మార్గంలో ఎలా మాట్లాడాలో, తద్వారా మీ కోరికలు నిజమవుతాయి. ఇది ఒక పురాతన సత్యం. మహాన్ జ్ఞానులు, సాధువులు కూడా దీన్ని నమ్మేవారు. కాబట్టి మీ కలలను నిజం చేసుకోవాలనుకుంటే, విశ్వం యొక్క అనంత శక్తితో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు ఏమి కోరుకుంటారో అదే జరుగుతుంది. రండి, విశ్వం యొక్క ఈ అద్భుత రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయాణాన్ని మొదలు పెడదాం. కానీ మిత్రులారా, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి. బెల్ ఐకాన్ని ఆన్ చేసేయండి. తద్వారా తదుపరి వీడియోలు మీకు వెంటనే అందుతాయి. అవును, వీడియోను లైక్ చేసి ఒక అందమైన కమెంట్ పెట్టండి. సరే, వీడియో మొదలు పెడదాం. మిత్రులారా, మీకు తెలుసా, విశ్వంతో మాట్లాడవచ్చు. ఈ ప్రకృతి ఈ విశ్వం నుంచి అడగవచ్చు. జీవితంలో మీరు ఏమి కోరుకుంటారో అదంతా ఈ విశ్వం మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది. మనల్ని సృష్టించింది ఈ విశ్వమే కదా. అందులో ఉన్న శక్తి మన జీవితాన్ని మార్చగలదు. మిత్రులారా, మనం సానుకూల శక్తితో చుట్టుముట్టుబడి ఉన్నాం. మనలో ఉన్న సానుకూల శక్తి ద్వారా మనం ఏమంటామో అది విశ్వం వరకు చేరుతుంది. మన ఆలోచనలు, మన భావాలు, వైబ్రేషన్లు అని అందరికీ తెలుసు కదా. ఒకసారి విశ్వంతో కనెక్ట్ అయ్యి దానితో సంబంధం ఏర్పరచుకుంటే, దాని శక్తిని అనుభవిస్తే మీ కోరికలు ఏవి ఆగిపోవు, ఎవ్వరూ ఆపలేరు. నిజానికి ఈ రోజుల్లో మీరు కలుసుకునే వ్యక్తులు, కొత్త అనుభవాలు అవన్నీ మీ ఆలోచనల ఆకర్షణ ఫలితాలే. ఈ వీడియోలో మేము మీకు చెప్పబోతున్నాం విశ్వంతో ఎలా సంభాషించాలో, ఎలా మాట్లాడాలో, మీరు కోరుకున్నదంతా నమ్మకంతో ఎలా అడగాలో. ఈ సిద్ధాంతాన్ని ఎంచుకోవడం అంటే మీ అంతర్గత వైబ్రేషన్ను మార్చుకోవాలని అనుకోవడమే. కొత్త అనుభవాలు, అవకాశాలు ఆకర్షించడానికి వేరుగా ఆలోచించాలి. అప్పుడు మీ చైతన్యం యొక్క వైబ్రేషన్ శక్తి స్థాయిని పెంచి విశ్వంతో మాట్లాడే సమయం కోసం సిద్ధంగా ఉండండి. అది మీ చుట్టూ పరిస్థితుల్లో కనిపిస్తుంది. మీ శక్తి కొత్త అనుభవాలను ఆకర్షిస్తుంది. ఎందుకంటే మనల్ని సృష్టించింది ఈ విధి కదా. మన చుట్టూ ఆ శక్తి ఉంది. దాని ద్వారా మన జీవితంలో జరిగే సంఘటనలను సృష్టించవచ్చు. మీ ప్రార్థనలు, కోరికలు విశ్వంలో పంపవచ్చు. ప్రతిధ్వనిలా తిరిగి వచ్చినట్టు అనుభవించవచ్చు. ఈ శక్తిని అర్థం చేసుకుంటే మీరు కోరుకున్నవన్నీ, కొత్త సంబంధమైనా, కొత్త ఉద్యోగమైనా, ధనమైనా, మనశ్శాంతైనా అందరికీ దొరుకుతాయి. ఈ వీడియోలో నేను మీకు ఒక సులభమైన మార్గం చెప్పబోతున్నాను. దాని ద్వారా విశ్వంతో మాట్లాడి మనసులో కోరికలు అడగవచ్చు. ఈ మార్గాలను విశ్వం యొక్క ఫోన్ నంబర్ అని కూడా అంటారు. అలాంటి నంబర్ తెలుసుకోవడానికి సిద్ధంగా మొదలు పెడదామా? రండి, మొదలు పెడదాం. నంబర్ 1, విశ్వంతో సంబంధాన్ని పెంచుకోండి. మిత్రులారా, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎప్పుడూ వాడలేదు లేదా తెలియదు అనుకుంటే ముందు విశ్వంతో ఒక సంబంధం ఏర్పరచుకోండి. మన విశ్వం ఎంత రహస్యమయమైనదో తెలుసుకోండి. ఇంతవరకు ఎంత పెద్ద శాస్త్రవేత్తలు కూడా దాని రహస్యాలన్నీ బయట పెట్టలేకపోయారు. అది అత్యంత శక్తివంతమైనది, అనంతమైనది. అందులో అంతా ఉంది. కాబట్టి లోతయ్య సంబంధం కోసం ఈ దివ్య శక్తిపై నమ్మకం పెట్టండి. ఓపికగా దాని అద్భుతాల కోసం ఎదురు చూడండి. ఏ రూపంలోనైనా దాని శక్తిని పిలుస్తారు. సరళంగా చెప్పాలంటే మీ ప్రార్థనకు ఏ రూపంలోనైనా సమాధానమిస్తుంది. ఆకాశంలో ఎగిరే పక్షి కూడా సంకేతం ఇవ్వవచ్చు. ఊహించని ఫోన్ కాల్ కూడా. ఏ రూపంలోనైనా సంకేతాలు వస్తాయి. కేవలం విశ్వంపై నమ్మకం ఉంచండి. పూర్తిగా శాంతంగా ఉండండి. దాని శక్తులపై నమ్మకాన్ని పెంచుకోండి. నంబర్ 2, మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. రెండవ దశ, విశ్వం నుంచి ఏమి అడగాలనుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఏమి ఆశిస్తున్నారు అడిగితే తప్పకుండా దొరుకుతుంది. పూర్తయ్యే సంకేతాలు వస్తాయి. కానీ ఖచ్చితంగా మీరనుకున్నట్టుగా రావని కూడా అనవచ్చు. ఒకవేళ మనసులో ద్వేషం, నెగటివిటీ ఉంటే ప్రార్థన విఫలమవుతుంది. పూర్తి గౌరవంతో, భావనతో, హృదయపూర్వకంగా విశ్వాన్ని అనుభవించండి. ద్వేషం లేకుండా, సానుకూల ఉద్దేశాలతో మీ హృదయం ఏమి కోరుకుంటోందో వినండి. కళ్ళు మూసుకుని శ్వాసపై, హృదయంపై దృష్టి పెట్టండి. లోతైన శ్వాసలు తీసుకోండి. సంబంధం బలపడితే విశ్వశక్తి మీ శరీరంలోకి, జీవితంలోకి సులభంగా వస్తుంది. మీ జీవితాన్ని మారుస్తుంది. నంబర్ 3, ఊహించండి. మిత్రులారా, ఊహాశక్తి మనిషికి విశ్వమిచ్చిన అమూల్యమైన బహుమతి. దానితో జీవితంలో అంతా సాధ్యమే. సత్యమైన ఉద్దేశంతో కళ్ళు మూసుకుని విశ్వశక్తిని చూడండి. ఆ శక్తులను అనుభవించండి. మీరడిగినది దొరికినట్టు ఊహించండి. అన్ని ఇంద్రియాలతో అనుభవించండి. ఆ స్థితి నిజమైనట్టు ఫీల్ అవ్వండి. రహస్యం ఏమిటంటే భావాలపై పూర్తి దృష్టి పెట్టండి. ప్రార్థనను ఫీల్ చేయండి. ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతే అంత త్వరగా విశ్వం నెరవేరుస్తుంది. నంబర్ 4, విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. మిత్రులారా, శాశ్వత శాంతితో, నిజమైన భావాలతో కనెక్ట్ అయినప్పుడు దేవుడితో మాట్లాడి ఏమైనా అడిగే ఉత్తమ సమయం.
కృతజ్ఞతతో మొదలుపెట్టండి. అది మీ భావనను విశ్వానికి పంపుతుంది. మీ ప్రార్థన ఆమోదించబడుతుంది. హృదయం నుంచి వచ్చిన కృతజ్ఞత ప్రత్యేక వైబ్రేషన్ను సృష్టిస్తుంది. కళ్ళు మూసుకుని సంతోషంగా ఉండండి. విశ్వం, దేవుడు, ప్రకృతి పట్ల కృతజ్ఞత అనుభవించండి. నంబర్ 5, మిమ్మల్ని విడిచిపెట్టండి. మిత్రులారా, అన్నీ అంతర్గతంగా గ్రహించిన తర్వాత పూర్తి నియంత్రణను వదిలేయండి. ఆ స్థితిని అనుభవిస్తే చింతెందుకు? విశ్వం ఎలా ఇస్తోందో ఆలోచించకండి. అది రహస్యం. 24 గంటలు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది సాధారణం కాదు, ఎక్స్ప్రెస్ డెలివరీ కాదు. కానీ ఇకపై సానుకూలతతో, చైతన్యంతో జీవించండి. ప్రార్థన సమాధానం ఏ రూపంలోనైనా వస్తుంది. చుట్టూ అలర్ట్గా ఉండండి. సంయోగాలు, సంకేతాలు గుర్తించండి. ప్రతి మార్పును గమనించండి. విశ్వ సంకేతాలను అర్థం చేసుకుని అనుసరించండి. అప్పుడు మీ కోరికలు 100% నెరవేరుతాయి. నంబర్ 6, విశ్వంపై పూర్తి నమ్మకం ఉంచండి. అడిగినది దొరుకుతుంది, సరైన సమయంలో, మీకు మంచిదైన సమయంలో. ప్రార్థన సరైన సమయంలో తిరిగి వస్తుందని నమ్మండి. ప్రక్రియపై నమ్మకం ఉంచండి. ప్రతిరోజు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వండి. స్పష్టమైన దృష్టి ఉండాలి. మిక్స్డ్ సిగ్నల్స్ ఇవ్వకండి. శ్వాసపై దృష్టి పెట్టి మనస్సును రిలాక్స్ చేయండి. నిజంగా ఏమి కావాలో ఆలోచించండి. హృదయంలో ప్రేమ, సానుకూలత ఉంచండి. అడిగినది పూర్తి హృదయంతో ఫీల్ చేయండి. కృతజ్ఞత చెప్పండి. ప్రార్థన తర్వాత ఎదురు చూడండి. చుట్టూ మార్పులను అనుభవించండి. ఎల్లప్పుడూ దయగా ఉండండి. ఇదే పూర్తి ప్రక్రియ. ఈ ప్రక్రియ తర్వాత మీ కోరికలన్నీ చేరుకున్నాయని నమ్మండి. కేవలం ఓపికగా ఎదురు చూడండి. అది జరుగుతుంది. అందుకు అతి ముఖ్యం సమయం. సమయమే విశ్వానికి మీకు అనుగుణంగా పనిచేసే అవకాశం ఇస్తుంది. ఈ ప్రక్రియ మిమ్మల్ని విశ్వశక్తి, రహస్యాలతో ఆధ్యాత్మికంగా కనెక్ట్ చేస్తుంది. చుట్టూ సానుకూల శక్తి, శాంతి నిండిన ప్రపంచంలో మీరు ఉంటారు. ఈ 6 నియమాలు పాటిస్తే మీరు ఎప్పుడూ ఊహించని కోరికలు కూడా నెరవేరుతాయి. మిత్రులారా, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి పూర్తి హృదయంతో ప్రార్థించండి. నమ్మకం ఉంచండి. ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి. దేవుడిపై విశ్వాసం ఉంచండి. విశ్వంతో మాట్లాడడానికి నా నుంచి శుభాకాంక్షలు. ఇప్పుడు విశ్వం మనకు ఎలా సంకేతాలిస్తుందో తెలుసుకుందాం. చాలామంది నమ్ముతారు, విశ్వశక్తులు మనతో సంప్రదించడానికి ప్రయత్నిస్తాయి. నమ్మినా నమ్మకపోయినా కొన్ని శక్తులు మనతో కనెక్ట్ అవ్వాలని చూస్తాయి. రాబోయే కాలం మంచిదో కాదో చెప్పడానికి, హెచ్చరించడానికి సమయానికి ప్రత్యేక సంకేతాలుస్తాయి. జీవితంలో అడ్డంకులు పెరిగితే, మార్గం కనిపించకపోతే దేవుడు లేదా విశ్వశక్తి సంప్రదించాలని చూస్తుందని అర్థం. ధ్యానం, ఆధ్యాత్మికతలోకి వెళ్ళి ఆ సమాచారాన్ని గ్రహించవచ్చు. కొన్నిసార్లు ఒకే మార్గంపై బలవంతంగా నడుస్తాం. అది కూడా విశ్వం సంకేతం, జీవిత ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోమని. ప్రపంచంలో ఏదీ సంయోగం కాదు, ప్రతిదీ కారణంతో జరుగుతుంది. ప్రయాణం రద్దు చేస్తే, అక్కడ ప్రమాదం జరిగింది అని తెలిస్తే అది సంకేతమే. అసహనం, అశాంతి వస్తే కూడా శక్తులు సంప్రదించాలని చూస్తున్నాయని అర్థం. కలల్లో కూడా సంకేతాలు వస్తాయి. జీవితంలో ఒడిదుడుకులు సహజం. దుఃఖంలో నెగటివ్ ఆలోచనలు వస్తాయి. అప్పుడు నమ్మకం కోల్పోతాం. కానీ అసహాయ స్థితిలో అముడా సహాయం వస్తుంది. దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడని నమ్మండి. మన మంచికి ఏది కావాలో దేవుడు చేస్తాడని ప్రార్థించండి. విశ్వంలో అనంతమైనవి ఉన్నాయి. మనకు సరైనది విశ్వమే నిర్ణయిస్తుంది. మనం చేయాల్సింది నిజాయితీగా పనిచేయడం. సరైన సమయంలో పురస్కారం దొరుకుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి యూనివర్సల్ లాస్ను తెలుసుకోవాలి. ఈ నియమాలు బాగా అర్థం చేసుకుంటే విజయం సులభం. ప్రక్రియలో ప్రతీకార భావన వదిలేయండి. విశ్వం మీకు బహుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీ శక్తిని సరిగ్గా నిర్దేశించండి. సిద్ధమైనప్పుడు మీ హక్కు మీకు దక్కుతుంది. శక్తిని సరిగ్గా నడిపించడం ఎలాగో నేర్చుకుంటే మాయాజాలంలో పడతారు. మాయా మీ శక్తిని అడ్డుకుంటుంది, భ్రమపరుస్తుంది. మాయ అంటే మన మనసు, ఆలోచనలే. కానీ చింతలేదు. 12 యూనివర్సల్ లాస్ మాయ నుంచి పైకి లేపి, శక్తిని సరిగ్గా నడిపి, విశ్వంతో కనెక్ట్ అయ్యి కోరిన బహుమతులు పొందేలా చేస్తాయి. మొదటి నియమం దివ్య ఏకత్వ నియమం. ప్రతి మనిషిని భౌతిక, ఆధ్యాత్మికమైన వాటితో కలుపుతుంది. మీరు చేసే ప్రతి చర్యకు విశ్వం ఫలితమిస్తుంది. విశ్వంతో బాగా కనెక్ట్ అయినా విజయం ఎందుకు రావడం లేదు అంటే, విశ్వం మీ మనసు, శరీరానికి అనుగుణంగా స్పందిస్తుంది. బహుమతులు ఆటోమేటిక్గా రావు. త్యాగం చేయాలి.
సానుకూల త్యాగం విశ్వానికి ఇష్టం. మీ చర్యలను విశ్వం గమనిస్తుంది. సమయం వృధా చేస్తే మరింత బద్ధకం చేస్తుంది. విజయానికి మీరు పుట్టిన పనినే లగ్నంతో చెయ్యండి. అప్పుడు ఆలస్యం తగ్గుతుంది. కర్మనియమం ప్రకారం పరీక్షలు వస్తాయి. రెండవది వైబ్రేషన్ నియమం. సంతోషంగా ఉంటే చుట్టూ ఆనందమయ వాతావరణం. ఒత్తిడిలో ఉంటే అంతా క్లిష్టంగా అనిపిస్తుంది. సంతోషంగా ఉండటం కల. రోజంతా ప్రయత్నించండి. ఆధ్యాత్మిక సంతోషం శాశ్వతం. అది మరిన్ని ఆనందాలను ఆకర్షిస్తుంది. విశ్వంతో సంబంధం లోతవుతుంది. మూడవది కర్మనియమం. సృష్టి అంతా కర్మతో బంధితమైంది. సరైన మార్గం ఎంచుకుంటే విజయం. మెహనత్ అమూల్య బహుమతి. ఆలస్యాన్ని జయించండి. నిరంతరం కష్టపడండి. విశ్వం గౌరవిస్తుంది. నాలుగవది సుసంగత నియమం. విశ్వంలో జరిగే సంఘటనలు మీ భావాలతో కనెక్ట్. లోపల ఎలా ఫీల్ అవుతారో బయట కూడా అదే కనిపిస్తుంది. మార్చుకోండి. ఐదవది కారణకార్య నియమం. ప్రతి చర్యకు సమాన ప్రతిచర్య. మంచి చేసినా చెడు జరిగితే పాత కర్మలు తీరుతున్నాయని మంచి కర్మలు చేస్తూనే ఉండండి. ఆరవది ఆకర్షణ నియమం. అత్యంత ప్రజాదరణ పొందినది. సానుకూల శక్తి సృష్టించండి. సానుకూల ఆలోచనలే ఆకర్షిస్తాయి. ఏడవది శక్తి సంరక్షణ నియమం. ప్రతి జీవికి శక్తి ఉంది. నెగటివ్ వ్యక్తుల దగ్గర ఉంటే ప్రభావితమవుతాం. శాంతిగా ఉండండి. ఎనిమిదవది సాపేక్షతా నియమం. తులన చేయడం సహజం, కానీ అశాంతి తెస్తుంది. స్వంత గుణాలని మెరుగుపరుచుకోండి. తొమ్మిదవది దృఢత్వ నియమం. మన స్థితిని మార్చుకోవచ్చు. నెగటివిటీ నుంచి బయటపడవచ్చు. పదవది లయ నియమం. జీవితం లయలో సాగాలి, కానీ మాయ అడ్డుకుంటుంది. సానుకూలంగా ఉండండి. 11వది లింగ నియమం. పురుష స్త్రీ శక్తుల సమతుల్యం. ఏకత్వంలో శాంతి, సమృద్ధి. ఈ 12 నియమాలు పాటిస్తే జీవితంలో సమృద్ధి. మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విధానం మా చెప్పినట్టు చేస్తే జీవితంలో విజయం ఎవరూ ఆపలేరు. ఇది చాలా శక్తివంతమైనది. మొదలు దేవునికి కృతజ్ఞతలతో. కృతజ్ఞత చెప్పడం వల్ల మనసులో మంచి ఇమేజ్ వస్తుంది. మనం దేవుని సంతానమే, కానీ ప్రత్యేకంగా ఉండాలంటే ఏదో వేరుగా చేయాలి. గురువు దృష్టిలో పడాలంటే మంచి పనులు, గౌరవం. అలాగే దేవుని దృష్టిలో పడాలంటే కృతజ్ఞతతో మొదలు. ఇచ్చినవన్నింటికీ ధన్యవాదాలు. మంచి పనులు చేయండి, ఇతరులకు సహాయం చేయండి. అప్పుడు ప్రత్యేక సంబంధం ఏర్పడుతుంది. రోజు కృతజ్ఞత వ్యక్తం చేయండి. నాతో పాటు చెప్పవచ్చు: నాకు ఉన్నదంతా ప్రకృతికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మంచి ఆరోగ్యం కోసం ధన్యవాదాలు. అదృష్టవంతుణ్ణి చేసినందుకు ధన్యవాదాలు. కీర్తి యశస్సు ఇచ్చినందుకు ధన్యవాదాలు. జీవితాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఓపిక శక్తి ఇచ్చినందుకు ధన్యవాదాలు. సంపన్నత సంతోషం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు విజయం కోసం ధన్యవాదాలు. బంధువులు స్నేహితుల కోసం ధన్యవాదాలు. పనిని ఎత్తులకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. విజయవంతుణ్ణి చేసినందుకు ధన్యవాదాలు. నా కుటుంబాన్ని చూసుకున్నందుకు ధన్యవాదాలు. రోజు 5 నుంచి 10 నిమిషాలు ఇలా చేస్తే అద్భుతాలు కనిపిస్తాయి. మిత్రులారా, ఈ వీడియో నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నారని ఆశ. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. అందమైన కామెంట్ పెట్టండి. తదుపరి జ్ఞానవర్ధక వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా జాగ్రత్త. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి.